బాగా గుర్తు. నా చిన్నప్పుడు 10th క్లాస్ ఆ టైంలో మా బంధువులు ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఫ్రెండోళ్ళు ఇక్కడ లారీ కొనుక్కోవాలంటే అప్పట్లో లారీల తయారీ అంతా విజయవాడ ఆటో నగర్‌లోనే. వాళ్ళతో పాటు వెళ్ళా. కార్‌లో ఎక్కెళ్ళటం అదే మొదటిసారి. ఒక కార్‌లో ఎక్కి కూర్చోవడం అన్నటువంటిది. 10థ్ తరగతిలో. ఎక్కి కూర్చుంటే అక్కడికి తీసుకెళ్లారు. ఒక హోటల్‌లో భోజనం పెట్టించడం అదేననమాట. హోటల్‌కెళ్ళి తింటాం అన్నది కూడా అప్పుడే ఫస్ట్ టైమ్. అట్లాగే వెళ్ళాం. వెళ్ళినటువంటి అంటే అంతకుముందు ఎప్పుడో తమిళనాడు వెళ్ళినటువంటి సందర్భంలో చేశాం గానీ అది మా ఫ్యామిలీతో. అట్లా కాకుండా లగ్జూరియస్ హోటల్‌లో తింటాం అనమాట ఇట్లాంటివి. అట్లాగా చూసాం ఫస్ట్ టైమ్ అక్కడ ఒక లారీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు అశోక్ లేలాండ్ వాళ్ళది. ఆర్డర్ ఇచ్చుకుంటే దగ్గరగా 4 నెలలు పడద్దని చెప్పారు డెలివరీకి. వీళ్ళు వచ్చేటప్పుడు కార్‌లో మాట్లాడుకున్నప్పుడు మామూలుగా అయితే 7, 8 నెలలు పడుద్ది. మనకు తొందరగానే ఇస్తానంటున్నారు. గుడ్ అని చెప్పి అట్లా మాట్లాడుకున్నాం. కారు తయారైతే 3, 4 నెలలు పడతది అన్నటువంటిది కూడా అప్పుడు మాట్లాడుకున్నది గుర్తు నాకు బాగా. ఇప్పుడు విడిగా కంపెనీలో ఎంతసేపు పడుద్దో తెలీదు గానీ, చైనా వాడు మాత్రం సరికొత్త టెక్నాలజీ 2:30 గంటల్లో కారు తయారీ. అంటే అలాగని ఆంబుం బుష్ అంటాం కాదు. వీటికి రా మెటీరియల్‌తో ఉన్నది అమర్చేటటువంటి కార్యక్రమం 2:30 గంటలతో రోబోటిక్ సిస్టమ్‌లో తీసుకొచ్చారు. మాక్సిమం ఇప్పుడు మనుషుల ఆధారితంగా కాకుండా కార్ల తయారీ పరిశ్రమలు చైనాలో అన్నీ కూడా ఈవెన్ టెస్లా లాంటి సంస్థలు, బీవైడీ లాంటి సంస్థలు కూడా 2:30 గంటల్లోనే కారు తయారు చేసేటటువంటి స్థాయికి వచ్చినాయి అన్నటువంటిది ఆ దేశం చెప్తున్నటువంటిది. డ్రైవర్లతో కూడా సంబంధం లేకుండా సిస్టమ్స్ నడుస్తున్నాయి. అవి కూడా రోబోలే పనిచేసి పెడతాయట.